రామకృష్ణ పరమహంస, కాలాన్ని సూచించేటువంటి పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి. 33 కోట్ల దేవతలకు ఏమైనా స్వరూపం ఉంది అంటే అఖండ భారతాన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు తర్వాత వాటికి ఆకృతించిన జాతి ఏదైనా ఉందంటే అది విశ్వబ్రహ్మ జాతి. ఒక శంకరుని ఆరాధించిన ముక్తావిత్రమ యమనే ధవళ ఛాయే ముఖై స్త్రీక్షణై యుక్తాం ఇంద్రియవద్ధరత్నపుడాం తత్వార్థ వర్ణాత్మికాం. సమస్త భూతాలకు సమస్త జగత్తుకు ప్రేరణభూతమైనటువంటి ఆ చిచ్చక్తి అయినటువంటి గాయత్రి మాత రూపశక్తి ఎవరైనంటే అతను విశ్వబ్రాహ్మణుడు సంశయం. జీవుడు జన్మించింది మొదలు మరణించే వరకు ఎవరి ఆవశ్యకత ఉందంటే విశ్వబ్రాహ్మణుల యొక్క ఆవశ్యకత ఉంది. దాంట్లో ఏం సంశయం లేదు. మూలతాడు మీదే, మంగళసూత్రం మీదే, యజ్ఞోపవీతం మీదే, చివరికి మరణానికి ఉపకరించే ఉపకరణం కూడా మీదే. కాబట్టి మొత్తం విశ్వంలో వ్యాపించినటువంటి సమగ్ర శక్తి ఏదైనా ఉంది అంటే అది విశ్వబ్రాహ్మణుడికి ఉన్నందులో సందేహం లేదు. ఇప్పుడు గౌరవ పెద్దలు వెంకటాచార్య గారు చెప్పారు, నేను తక్కువ అంచనా వేశా, 15 కోట్ల మంది విశ్వబ్రాహ్మణులు భారతదేశంలో ఉన్నారట. ఈ భారతదేశాన్ని ఊపే శక్తి నీకే ఉంది. ఒకసారి తప్పకుండా. కానీ తదనంతర కాలంలో ఈ రాజకీయ ఉత్థానం వల్ల, రాజకీయ అనిశ్చితి వల్ల, వ్యక్తి ప్రభావం వల్ల నీలో సమీకృత శక్తి రక్షించింది. వండటం గొప్పనా, వడ్డించడం గొప్ప అంటే ఈ రెండు మాత్రం మెప్పించే గొప్పట. కాబట్టి వండే శక్తి ఉంది, వడ్డించే శక్తి ఉంది, మెప్పించే శక్తి లేకపోవడం వల్ల విశ్వబ్రాహ్మణులు ఒక సమస్య రాజుగా నాకు విశ్వాసం ఉంది. గౌరవ పెద్దలు చాలా మంది ఆశీర్వాదంతో లాల్కోట వారి యొక్క నాయకత్వంలో చాలా మంది ఒక పేరుతో కాదు, ఒక వ్యక్తితో కాదు, మీ యొక్క సమీకృత శక్తి వాళ్ళ భారతదేశ రాజకీయ వ్యవస్థను మార్చడంలో ఒక కీలక భూమిక వహించేటువంటి అవకాశం ఉంది. ఇవాళ మహానుభావుడు దిక్సూచిపరమైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఆశీర్వాదం ఎంతైనా ఈ జాతి మీద ఉంది. ఈనాడు కేవలం ఒక విశ్వబ్రాహ్మణంలో ఈ 5 రకాలు ఐదు ఆర్టిజాన్స్, 5 చేతివృత్తి కళాకారులు మీకు సమీకృత శక్తిగా ఉండడం చాలా సంతోషంగా ఉంది. భారతదేశం చాలా గొప్ప దేశం. వివేకానందుడు గొప్ప మాట అన్నాడు, మిమ్మల్ని సత్కరిస్తామని చెప్పి ఒక సంఘం వాడు వెళ్తే నన్ను సత్కరించకండి, భారతదేశంలో ఉన్న చేతి వృత్తి కళాకారులను సత్కరించండి, అప్పుడు భారతదేశాన్ని సత్కరించండి. ఈ ప్రపంచం అనేటువంటి భారతదేశంలో ఒక చిత్రాన్ని చిత్రీకరించినట్టయితే దానికి సమగ్ర స్వరూపం చేతి వృత్తి కళాకారులు. ఒక ఆశీర్వదించే శక్తి, ఒక భగవంతుని రూపశిల్పిగా మార్చే శక్తి, ఇవన్నీ కూడా ఒక వేదంలో అంతర్భాగమైన శక్తి విశ్వబ్రాహ్మణి కుండంలో ఏర్పడిన శక్తి. ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. మౌన ముని జ్ఞానానంద కవి, అక్షరత్వ వరేణ్యత్వ భూత సంసార ఆ మహానుభావుని చూస్తే నాకు ఎందుకో రమణ మహర్షి చూసినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ మాట్లాడే వాళ్ళు ఇద్దరు గౌరీశంకర్ గారు చెప్పినట్టు అనల్పమైనటువంటి శక్తి వాళ్ళని విడిపితమైనటువంటి అవధూత శక్తి, అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్, అలాంటి అనల్పమైన శక్తి ఉన్నటువంటి జ్ఞానానంద కవి గారు వాళ్ళ పాలమూరు నడిచే సాహిత్య శిఖరం మా లింగమూర్తి గారు. ఒకసారి చెప్పగా నడిచే సాహిత్య పాఠశాల. అందుకే మా మిత్రుడు ఒక తమాషా అనేవాడు, పాలమూరు గురించి చరిత్ర రాదామంటే ప్రవహించే కృష్ణాది తర్వాత లింగమూర్తి అనేవాడు. లింగమూర్తి ఎక్కడ ప్రచారాలు గౌరీశంకర్ గారి వ్యక్తిత్వాన్ని అమోఘంగా ఆవిష్కరించాడు. ఈ పాలమూరు యొక్క సమగ్ర చరిత్రను, సమకాలీన కవులను, నదులను, దేవాలయాలను, ప్రాకృతికమైనటువంటి సంపూర్ణమైన పరిశోధన సంపత్తి ఒక నడిచే గ్రంథాలయంలాగా ఉన్నటువంటి లింగమూర్తి గారు దీన్ని అనువదించడం చాలా కష్టం, మనం ఫాలో అవ్వడం కూడా చాలా కష్టం. అలాంటి ఈ దురంధాన్ని, సంస్కృతి అనుకరణతో దురంధాన్ని సంపూర్ణంగా అనుకరించినటువంటి లింగమూర్తి గారిని అభివృద్ధి చాలా సంతోషంగా ఉంది. చాలా మంది పెద్దలు ఏకాంబరాచార్య గారు ఉన్నారు, నరసింహాచార్య గారు, చాలా మంది దిగ్గజాలలో ఉన్నటువంటి పెద్దలు డివి సుబ్బారావు గారు ఉన్నారు. చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పాలంటే మీకు 80 లక్షల పేర్లు రాయాలంటే 40 కాబట్టి టైం లిమిట్ ఉంది. కాబట్టి ఎంతమంది పెద్దలను సమీకరించినట్టు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీ విశ్వబ్రాహ్మణులకు సముచితమైనటువంటి సత్కారం జరగాలని, అలాంటి సత్కారంలో సముచితమైనటువంటి సాంస్కృతిక సంస్థలు కానీ ప్రభుత్వం కానీ సముచిత స్థానం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ చివరిగా ఒక మాట మాట్లాడి ముగిస్తాను.
ఏదైనా మంచి పని చేద్దామంటే రిటైర్మెంట్ తర్వాత మా వెంకటాచార్య గారిని అడిగా, ఏమంటే మరి ఒక అసైన్మెంట్ మీరు ఒప్పుకుంటారంటే, ఏం లేదు శర్మ గారు, 34-35 ఏళ్ళు సర్వీస్ చేశా, జాయింట్ కమిషనర్ చేశాడు, అప్పుడు కూడా బాగా సింహంలాగా నాయకత్వ లక్షణాలతోటి శాఖలో పనిచేశారు. తర్వాత మా యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధమైనటువంటి మా జాతి యొక్క ఉద్ధరణకు పెద్దలందరి సహకారంతో సేవ చేస్తా అన్నారు. టోటల్ టైం దానికే వెచ్చిస్తున్నారు. నేను వ్యక్తిగత స్వార్థ కాదు, ఎంతో మంది సహకారంతో, ఎంతో మంది ఎన్నో సంఘాలు ఉన్నాయి, వాళ్ళందరినీ వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించి ఒక సుక్షితమైన కార్యకర్తలాగా పనిచేసేటువంటి వెంకటాచార్య గారిని మరొకసారి అభినందించారు. చివరిగా ఒక మాట, మంచి పని ఏదైనా చేద్దామంటే వెంటనే సంకల్పం చేయాలి. సంకల్పం చేయకపోతే దాని యొక్క ఫ్రాగ్రెన్స్ పోయే అవకాశం ఉంది. మంచి చాలా సందర్భాలు ఒక ఉర్దూలో మంచి శైలి ఉంది, गीत गाना चाहता हूँ मगर आवाज मिलती नहीं, गीत गाना चाहता हूँ मगर आवाज मिलती नहीं, ताजमहल बनना चाहता हूँ और मुमताज मिलती नहीं. అంటే 16 ఏళ్లకు నా యొక్క వాహిక మధురంగా పాడేటువంటి సహకరిస్తుంది. ఎట్ ద ఏజ్ ఆఫ్ 70 మై వోకల్ కార్డ్ డజంట్ పర్మిట్ టు సింగ్ ఏ సాంగ్. కాబట్టి వాడు వెంకటాచార్య గారు రైట్ టైంలో పెద్దలందరి ఆశీర్వాదంతో, పెద్దలందరి సహకారంతో విశ్వబ్రాహ్మణ సమైక్యతావాదాన్ని, శంఖారావాన్ని జగత్తుకు అందిద్దామనేటువంటి విశాల సంకల్పానికి అభినందిస్తూ ఆశీర్వదిస్తూ, విశ్వబ్రాహ్మణులతో కూడా సమైక్య వారధిలాగా ఉండి మీ యొక్క కోరికలు నెరవేర్చి జాతి యొక్క ఆధ్యాత్మిక సంస్కృతి పెరగడానికి మీరు కార్యకర్తలు కావాల్సిందిగా కోరుకుంటూ, ఇంత ఉద్గ్రంథాన్ని రచించినటువంటి పెద్దలు జ్ఞానానంద కవి గారికి, మన కపిలవాయి గారిని నమస్కరిస్తూ మీ అందరినీ ఆశీర్వదించి